హలో ఫ్రెండ్స్, కర్మ సిద్ధాంతం గురించి ఇవాళ ఒక చక్కటి విషయం తెలుసుకుందాం. డబ్బు పరంగా కర్మలు చేసినప్పుడు ఎలా ఉంటుంది మన జీవితం అన్నది. గత జన్మల్లో మనము ఒకరి దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పుని తిరిగి ఇవ్వలేదనుకోండి, ఆ కర్మ మన పిల్లల రూపంలో వస్తుంది. ఆ పిల్లవాడు మన డబ్బులన్నీ వృధా చేస్తూ మన ఆస్తినంతా నాశనం చేస్తూ కాలం వృధా చేస్తాడు. అలాగే డబ్బు సమస్యలు, ఆస్తి గొడవలు ఉంటే గత జన్మల్లో శత్రువులు అయినప్పుడు వాళ్ళు మరలా ఈ జన్మలో మన పిల్లల రూపంలో వస్తారు. వాళ్ళు తల్లిదండ్రుల ఆస్తి లో గొడవలు చేయడం, వాళ్ళని ఎక్కువగా ద్వేషించడం, దూషించడం, కొట్లాటలు చేయడం, అలాగే ఇంట్లోంచి వెళ్ళిపోవడం కూడా చేస్తుంటారు. అలాగే మనం చాలా దాన ధర్మాలు చేసుంటాం అనుకోండి గత జన్మల్లో, అది మన పిల్లల రూపంలో పుడతారు. వాళ్ళు చాలా తల్లిదండ్రులతో ప్రేమగా ఉంటూ సేవలు చేసుకుంటూ ఉంటారు. అలాగే గత జన్మలో మనం చాలా స్వార్థపూరితమైన జీవితాన్ని జీవించి మన కోసమే డబ్బు సంపాదన, ఆస్తి సమకూర్చుకోవడం ఇవన్నీ చేస్తే మటుకు అది కూడా పిల్లల రూపంలో వచ్చి ఆ పిల్లలు మన కళ్ళ ముందే ఏమి పని పాట చేయకుండా ఇంట్లోనే ఉంటూ మన ఆస్తినంతా కూడా పాడు చేసేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఎందుకు తెలుసుకోవడం, ఎప్పుడైనా ధ్యానంతో పాటు జ్ఞానం తెలుసుకుంటే ఏమవుతుందంటే మన జీవితంలో ఆ ప్రశ్నలన్నీ కనుమరుగైపోతాయి. ఎందుకు, ఎలా, ఏంటి, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని. ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటామో మనకి అర్థమవుతుంది. ఓకే, ఈ అనుభవము నేను ఒక పాఠం నేర్చుకోవడానికి, ఎదగడానికే. సో ఎప్పుడైతే మనం ఈ జ్ఞానంతో మనము ఈ పాఠం నేర్చుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే మనం జీవితంలో ఎదుగుతాం. ఆ కర్మ ప్రక్షాళనం అవుతుంది ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి.